సో బట్ శ్రీహరి గారు మీకు పిల్లలకి తను సఫిషియెంట్గా అన్నీ అరేంజ్ చేసి ఉండిందండి, చాలా మట్టికి ఏమార్చేశారు. అది మన ఇంటి వెనకనే ఎమ్మెల్యే కాలనీలో ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కానీ పేపర్స్ ఈయన ఏం చేశారు, పేపర్స్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టేశారు. అది చేతికర ఎవరి దగ్గర ఇచ్చారని తెలీదు. పేపర్స్ వేరే వాళ్ళ దగ్గర పెట్టిన పేరు తన పేరు మీదనే ఉంటుందిగా. తన పేరు మీద మనకి ఇవ్వాలి కదా. మీరు ఏదైనా ఇప్పుడు ఇవ్వండి, ఇట్లా వెళ్ళి ఇట్లా మార్చుకుని వచ్చి నా పేరు మీద మార్చుకున్న అట్లా ఉంది. నా మెడ్రస్ ఉన్న ల్యాండ్సే వచ్చి ఇట్లా వాళ్ళ పేర్లో కొంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే అసహ్యంగా ఉంటుంది. వెనపూస పొడుస్తారని చెప్పండి, అట్లా చెప్పొద్దు, చూసే వాళ్ళకే తెలుస్తుంది. సో అలా ఇంకా వేరే ఆస్తులు ఏమన్నా ఉంది, ఇప్పుడు ఒక 2 ఉంది, అది నాది అంటున్నారు. మా అమ్మకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చాను. అంటే ఫ్లాట్ కొని ఇచ్చాను, పెళ్ళికి ముందే కొని ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మని ఒకవేళ నా ఇంట్లో వచ్చి మా అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, ఒకరు వాళ్ళు కొట్టేసుకొని మా అమ్మని బయటికి తరిమిచ్చేస్తే తను వచ్చి ఉండడానికని ఒక సింగిల్ ఫ్లాట్ మా ఇంటి పక్కన ఒకటి కొని ఇచ్చాను. అది కూడా అమ్మేస్తే మా అమ్మాయి అమ్మితే కూడా ఇప్పుడు అమ్మ పేరు ఉన్నది పిల్లలకి రావాలి కదా, అది కూడా వీళ్ళంతా తీసేసుకున్నారంట. ఇట్లా ఉంటారు. బ్రదర్సా? మన బ్రదర్స్ కాదు. అర్థమవుతుంది వాళ్ళకి, బయట చెప్తే అసహ్యంగా ఉంటుంది. సో అవన్నీ దాటి వచ్చేసాను నేను. మళ్ళీ నేను యాక్చువల్గా కొంత నగలు ఇచ్చాను మనకు కావాల్సిన వాళ్ళే, నా తోడు పుట్టిన వాళ్ళనే ఇస్తే అమ్మేసుకున్నారు. నేను ఛానల్లో చూస్తే నగ లేకుండా ఉంటే నేను తెలుసు కదా, నేను బాబాతోటి వచ్చినప్పుడు పెద్దదిగా వేస్తాను. సరే అది నేను వేసుకోవడానికి ఇచ్చాను. 2 monthsలో మా ఆయనకు రిటర్న్ తాకడ పెట్టేశానని చెప్తే, అప్పుడు నా తమ్ముడు 2 తమ్ముడు ఉన్నారు, వాళ్ళు చెప్పారు శాంతి అది వెళ్తే రాదని చెప్పారు. నేనే ఎవరు మన వాళ్ళకే కదా ఇస్తున్నాము, నేను కూడా ఇప్పుడు వేసుకోవడానికి లేదు నా నగలు, బబ్బు మేఘాంశ పెళ్ళి అప్పుడు వేస్తే వేస్తాను, లేకపోతే నా కోడలికే ఇస్తాను, ఉన్న నగలు కోడలికి ఇస్తాను, అప్పుడు దాకా వాడుకొని అని చెప్పి ఇచ్చాను. ఆ అమ్మాయితోటి ఇచ్చాను. నేను ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, ఇంత పెద్ద బ్యాగ్లో ఇంత నగలు తీసుకుని వెళ్ళాను, వద్దని చెప్పారు, ఇచ్చాను. మా ఆయనకి ఏదో ఒక ఇది చేస్తున్నారు, ఒక 2 months 3 months ఇట్లా పోయింది. ఒకసారి ఫోన్ చేసి అడిగితే, నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు డబ్బులు ఖర్చు అంటే బిల్ మొత్తం తీశాను, 2,80,000 ఉంది, నా చేతిలో 7 lakhs ఉంది నా బ్యాగ్లో, ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది, నాశనం అయిపోతారన్నారు. ఓకే నాశనం అయిపోతాను, పెట్టేశాను ఫోన్, ఇప్పటిదాకా కాంటాక్ట్స్ లేదు. ఇప్పుడు నా పిల్లలు అదే బండిలో తిరుగుతున్నారు, అదే ఇంట్లో ఉంటున్నారు, అదే ఉన్నారు, అంతే, మర్చిపోవాలి అంతే. అప్పుడు సంపాదించినప్పుడు అందరూ వాళ్ళకే చేసి పెట్టాను, నా తోటి పెట్టిన వాళ్ళకి అందరికీ. పెళ్ళి అయినా కూడా పెళ్ళి అని వాళ్ళకి కూడా డబ్బులు తీసి పెట్టేసి, ఒక చెల్లికి అప్పుడు పెళ్ళి కాలేదు, దానికి ఇంత తులాలని తీసి పెట్టేసి, దానికి ఒక పేరు ఒక ప్లాట్, ఎవరు పెళ్ళి కాలేదు వాళ్ళందరూ చేసి పెట్టే సెకండ్ టైం అదే బావాని అందరికి తెలిసినట్టు పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకి చెల్లెలు కూడా అప్పుడు ఆర్టిస్ట్గా తను కూడా సంపాదించింది కదా. ఎవరైనా నేను చెప్పను అని చెప్పాను. అలాగా వద్దులే, అది ఫినిష్ అయిపోయింది. దేవుడు ఉన్నాడు, నేను కష్టపడి సంపాదించిన నగలు అది. మా ఆయన కష్టపడి, మా ఆయన ఏంటి ఇది లేదు కదా, అవుట్డోర్ అంటే అవుట్డోర్ చేసి పైనుంచి. ఇప్పుడు మీకు శ్రీహరి గారు దూరం అయ్యారు, తను దూరం అయ్యారండి. నేను ఇప్పుడు ఆయనతోటే ఉంటున్నాను. ఆఫ్ కోర్స్, అంటే మనిషిని చూడలేకపోయినా మనసుతోటే ఆయన చూస్తున్నాను కదా, నేను ఆయనతోటే ఉన్నాను. ఈవెన్ మరి మీ సిస్టర్ కూడా దూరం అయిందంటే కదా. నేను ఎవరి గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఉన్నారు, చూసుకుంటారు. స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ మై చిల్డ్రన్. నా మనసులోనే ఉంటారు బాబా. అది మీరు పెళ్లికి ముందే, శ్రీహరి గారిని పెళ్లి చేసుకోవడానికి ముందే ఎన్నో ఆటపోట్లు తిన్నారు మీ పర్సనల్ లైఫ్లో. అంటే అంత మొత్తం లోకాన్ని చదివారు. నేను చదవడానికి టైం లేదు, యాక్టింగ్ చేయడానికి ఎప్పుడు వచ్చి పడుకుంటాము. సెకండ్ సండే ఎప్పుడు వస్తుంది, మంచిగా తింటాము, దాంట్లోనే ఉండిపోయాను. నాకు అది ఒక ఆటలా అయిపోయింది. అది పని చేస్తున్నాం అనేది తెలియట్లేదు నాకు. అది ఇయర్స్ గడిచిపోయింది కూడా, అన్ని ఇయర్స్ చేశాను, అన్ని సినిమాలు చేశాను అనేది కూడా నాకు ఇప్పటికీ. నేను సినిమాలు చూస్తుంటే నాలో అయ్యే నేనేనా అని అనుకుంటాను ఇప్పటికీ. మొన్న కూడా కొత్త సాంగ్స్ చూసాను కన్నడలో, నాకు తెలియదు ఎన్ని సినిమాలు చేశాను, ఏది చేశాను. మా అమ్మ చెప్తుంది 900 సినిమాలు 900 పైన చేసి ఉంటాను.
ఫస్ట్ 2 ఇయర్స్కి మాత్రం డాన్స్ అస్సలు రాదు కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఒక 10-15 సినిమాలు చేసి ఉంటాను. ఆ మధ్యలో వచ్చి డాన్స్ క్లాస్కి వెళ్తాను, జాగింగ్ వెళ్తాను, స్విమ్మింగ్కి వెళ్తాను, బండి నడిపిస్తుంటాను, బైక్ గీక్ అన్నీ నడిపిస్తుంటాను. అట్లా పోయింది. ఒక తమిళ్ సాంగ్ ఒకటి దానిలో ఒక పాట ఒకటి హిట్ అయింది, ఊమే విడిగళ్ళు అని ఒక పాట. ఆ పాట వచ్చి ఏమనుకున్నారు అందరూ వచ్చి దేవుడి పాట అనుకొని ఎవ్రీ టెంపుల్ మార్నింగ్ 4 o'clock ఆ పాట కంపల్సరీ, చిన్న టెంపుల్ ఉంటే కూడా ఆ పాట దాంట్లో ఉంది. సినిమా రిలీజ్ అయ్యేదాకా అది ఇట్లాంటి గ్లామర్ సాంగ్ అని తెలీదు. ఆ సాంగ్ పెద్ద హిట్ కొట్టింది. సినిమా 175 days ఆడింది. ఆ ఒక్క పాట నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసింది. దాని తర్వాత ఊమే విడిగల్, దాని తర్వాత అట్లాగే అప్పుడు కూడా డాన్స్ అంత రాదు, ఓకే అట్లాగే ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంట్లో తినడానికి టైం లేదు పెళ్ళి అయ్యేదాకా. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలు చేసి పెట్టాను, పేరు గుర్తులేదు. దాని తర్వాత చెప్పాను లేదు ఇంకా నేను చేయను. వాళ్ళకి ఇచ్చాను, ఒక 3 months టైం ఇచ్చాను, వాళ్ళు చేసుకోలేకపోయారు, వదిలేస్తాను.